హలో అండి, అందరికీ నమస్కారం. హైదరాబాద్ అన్ని రంగాల్లో కూడా రోజు రోజుకి శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు మనం ఉన్నాం ఈస్ట్ హైదరాబాద్ లోనే బిగ్గెస్ట్ జంక్షన్ అయినటువంటి ఉప్పల్ క్రాస్ రోడ్ లో అండి. అంటే యాదాద్రి టెంపుల్ కి వెళ్ళడానికి ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రూట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. హైదరాబాద్ ని ఆనుకొనున్న అన్ని హైవేస్ లోకెల్లా అతి ఫాస్ట్ గా శరవేగంగా డెవలప్ అవుతున్న సో హైదరాబాద్ టు వరంగల్ హైవే మనం ఇప్పుడు అక్కడే ఉన్నాము. కేవలం 5 నిమిషాల్లో మనం మన జేఎస్ఆర్ గ్రూప్ ఫన్ సిటీ ఓపెన్ పీస్ సిటీ వెంచర్ కి రీచ్ అయిపోతాం. సో ఎస్, ఇప్పుడు మీరు చూస్తోంది మన ఓపల్ పీస్ సిటీ వెంచర్ యొక్క బ్యాక్ గేట్ అండి. రేర్ గేట్ ని మనం చూస్తున్నాము. ఫ్రంట్ గేట్ ఎంతైతే భారీగా హుందాగా ఉందో, సో బ్యాక్ గేట్ కూడా ఏమాత్రం తీసుకొని విధంగా అంతే లార్జ్ గా గ్రాండ్ గా భారీగా ఉందండి. సో ఆ గేట్ కి ముందే ఇది 60 ఫీట్ రోడ్ అండి ఇదంతా కూడా. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తేనే మనకి కేవైకేకే రోడ్ వస్తుందండి. సో కేవైకేకే జోన్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ అయినా నేను మరొక్కసారి చెప్తానండి. కీసరా, యాదాద్రి, కొలనుపాక, కొమరవెల్లి, సో ఈ 4టిని కలిపి కేవైకేకే జోన్ అంటారండి. ఈ జోన్ లోనే మన ఓపల్ పీస్ సిటీ వెంచర్ ఉందండి. అంటే ఈ 4 పుణ్యక్షేత్రాలకి నడుమ సెంటర్ లో మన వెంచర్ ఉందండి. ఇప్పుడు మనం మన ఓపల్ పీస్ సిటీ వెంచర్ లో ఉన్నటువంటి వీకెండ్ హోమ్ లో ఉన్నామండి. ఇది జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సిఎండి శ్రీ జడపల్లి నారాయణ గారు ఓన్ గా నిర్మించుకున్నారనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. ఫస్ట్ అయితే లోపల వీకెండ్ హోమ్ ని చూసేద్దాము, తర్వాత బయట ఉన్నవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇది కేవలం 150 గజాల్లో మాత్రమే ఉందండి. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ బాల్కనీ ఉంటుందండి. హ్యాపీగా వెదర్ ని ఎంజాయ్ చేయొచ్చు, నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు. సో లోపలికి వచ్చేసినట్లయితే ఇది లివింగ్ ఏరియా అండి, హాల్. ఇది ఫస్ట్ సైడ్ సోఫా ఉంటుంది మనకి అలాంగ్ విత్ టేబుల్. ఇక్కడ చూసారు కదా, చక్కగా డైనింగ్ టేబుల్ సెటప్ ఉంది. ఒక 4 ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా కూర్చొని భోజనం చేసే విధంగా మంచి సెటప్ అయితే ఉందండి. అండ్ ఇట్ సైడ్ కనుక మనం చూసినట్లయితే ఇదిగోండి కిచెన్ సెటప్ అండి. మంచిగా మనకు కావాల్సినవి హ్యాపీగా వండుకోవచ్చు ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి. పక్కనే సింక్ కూడా ఉంది మనకి. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి ఫ్రిడ్జ్ కూడా వచ్చేసిందండి. అండ్ ఇక్కడ వచ్చేసి ప్లేట్స్, స్పూన్స్ అవన్నీ పెట్టుకోవడానికి కావాల్సిన అరేంజ్మెంట్ కూడా ఉంది. సో ఇదంతా కూడా హాల్ సెటప్ అండి. ఇప్పుడు లోపల బెడ్రూమ్ లోకి వెళ్దాం. లోపలికి వచ్చేగానే ఇటు అటు కూడా మనకి 2 మంచి లావిష్ చైర్స్ ఉన్నాయండి, బిగ్ సైజ్ లెదర్ చైర్స్. అండ్ మధ్యలో వచ్చేసి టేబుల్ ని ఇవ్వటం జరిగింది. అండ్ అటు సైడ్ మనకి పైన చూసినట్లయితే టీవీ ఉందండి, ఎల్ఈడి టీవీ విత్ ఏసీ, పైన ఏసీ కూడా ఉంది. అండ్ ఇంక ఇటు సైడ్ వచ్చేసి చక్కగా బెడ్ నిచ్చారండి. ఇదిగోండి స్పేషియస్ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. అండ్ ఇక్కడే ఒక చైర్ కూడా ఉందండి కూర్చోవడానికి. సో ఇదంతా కూడా బెడ్రూమ్ అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. వాష్రూమ్ కూడా ఉంది మనకి. మనకి ఒక చిన్న ర్యాక్ ని ఇచ్చారండి ఏమన్నా స్టోర్ చేసుకోవడానికి. సో వీకెండ్ హోమ్ ని చూసేసాం కదండి. ఇప్పుడు బయట ఏమేమి ఉన్నాయి అన్నది కూడా నేను మీకు డీటెయిల్ గా చూపిస్తాను. సో వీకెండ్ హోమ్ నుంచి బయటకు రాగానే ఇటు సైడ్ కనుక మీరు చూసుకున్నట్టయితే మనకు చక్కగా ప్లాన్స్ అన్ని ఉన్నాయండి. సో ఇటు లోపలికి కనుక వెళ్తే డ్రిప్ ఇరిగేషన్ కి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఆల్రెడీ ప్రొవైడ్ చేసేసే ఉన్నాయండి. ఇక్కడ మనం ఆకుకూరలు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అలానే లోపలికి వెళ్ళి రెడ్ శాండిల్వుడ్ ప్లాంట్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి రెడ్ శాండిల్వుడ్ ప్లాంట్స్ అండి. ఇవి ప్లాన్ చేసి కేవలం 6 నెలలు మాత్రమే అవుతుందండి. ఓన్లీ 6 మంత్స్ టైం లోనే చూసారు కదా 15 ఫీట్ హైట్ పెరిగింది ఇది. సో అన్ని కూడా అండి ఇటు సైడ్ మనకి 4 రెడ్ శాండిల్వుడ్ ప్లాంట్స్ ఉన్నాయి. అటు సైడ్ కూడా ఇంకొక 4 ఇస్తారండి. మరి ఈ రెడ్ శాండిల్వుడ్ తోటి ఎంత ఇన్కమ్ వస్తుందో మీ అందరికీ తెలుసు కదండి. సో వీకెండ్ హోమ్ తో పాటు చక్కగా ఇలా రెడ్ శాండిల్వుడ్ ప్లాంటేషన్, మంచి ల్యాండ్, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీలో. సో జస్ట్ అక్కడ నుంచి బయటకు వస్తే ఇక్కడ గేట్ కి అడ్జసెంట్ గానే చక్కగా తులసి చెట్టును కూడా ఇవ్వటం జరిగిందండి. దీపం పెట్టుకొని ఇక దండం పెట్టుకోవచ్చు. తులసి చెట్టు ఉంది. అండ్ కొంచెం ముందుకు వస్తే ఇదంతా కూడా కార్ పార్కింగ్ అండి. సో 150 గజాల్లో మీరు చూసారు కదా, అటు వీకెండ్ హోమ్, ఇక్కడ మనం ప్లాన్స్ చూసాము, డ్రిప్ ఇరిగేషన్ తోటి ఆకుకూరలు అవి వేసుకోవడానికి. ఇటు సైడ్ కార్ పార్కింగ్ ఉందండి. కార్ పార్కింగ్ మళ్ళీ అందులో చిన్న కార్ అనే కాదండి, పెద్ద కార్ కూడా పట్టే అంత స్పేషియస్ గా ఇక్కడ కార్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇటు సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఇటు సైడ్ మనకి ఇంకొన్ని ప్లాన్స్ అండి. ఇవన్నీ కూడా ప్లాన్స్. అండ్ అటు సైడ్ ఆకుకూరలు మనం వేసుకుంటే ఇటు వచ్చేసి కూరగాయలు అండి. సో ఇక్కడ ఇదిగోండి రెడ్ శాండిల్వుడ్ ప్లాంట్స్ ఒక 4 ఉన్నాయి. ఇందాక అటు సైడ్ ఒక 4 చూసాం కదా, ఇటు సైడ్ ఒక 4 రెడ్ శాండిల్వుడ్ ప్లాంట్స్ ఉన్నాయండి. బ్యూటిఫుల్ సిట్అవుట్ ఏరియా అండి. చక్కగా ఇలా
ఇక్కడ కూర్చోవచ్చు, లేదా చైర్స్ వేసుకొని చుట్టూ చైర్స్ వేసుకొని కూడా కూర్చోవచ్చు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఇంతకు మించి ది బెస్ట్ ప్లేస్ ఉండదండి. మన ల్యాండ్ లో, మన వీకెండ్ హోమ్ లో ఎంచక్క ఇలా మనకు కావాల్సిన కూరగాయలు అవి మనం పండించుకోవచ్చు, హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు అండి. ఫ్యామిలీ బాండింగ్ పెరుగుతుంది. అండ్ కనుచూపు మేరలో మీరు ఎక్కడ చూసినా సరే మంచి గ్రీనరీ ఉంటుందండి, ప్యూర్ ఆక్సిజన్ వస్తుంది, మన హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. పొల్యూషన్ కి వాటికి దూరంగా ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ఈ 3 దొరికే ఏకైక ప్లేస్ మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ మాత్రమే అండి. సో చూసారు కదండి, 150 గజాల్లో ఇన్ని చేయడం అంటే నిజంగా మామూలు విషయం కాదండి. అందులోనూ ఇంత తక్కువ కాస్ట్ అండి. కేవలం 16 నుంచి 18 లక్షల లోపల మాత్రమే మనకి ఈ 150 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ అలాంగ్ విత్ వీకెండ్ హోమ్, ఈ ప్లాంట్స్ 4 అండ్ 4 మొత్తం 8 రెడ్ శాండిల్వుడ్ ప్లాంటేషన్ తోటి, దాంతో పాటు డ్రిప్ ఇరిగేషన్ ఫెసిలిటీ తోటి ఇన్ని ఇవ్వడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. ఇంతకు మించిన తక్కువ కాస్ట్, ఇన్ని డెవలప్మెంట్స్ తోటి, ఫెసిలిటీస్ తోటి మనం ఇంకెక్కడా చూడలేమండి. 150 గజాల్లో ఇది లేదు అనడానికి లేకుండా అన్ని ఫెసిలిటీస్ ని కూడా ఇచ్చేయటం జరిగిందండి. సో ఓన్లీ 16 to 18 lakhs లో అండి, ఇంత తక్కువ కాస్ట్ లో 150 గజాల ప్లాట్ విత్ వీకెండ్ హోమ్, రెడ్ శాండిల్వుడ్ ప్లాంట్స్, దాంతో పాటు కూరగాయలు, ఆకుర్లు పండించుకోవడానికి డ్రిప్ ఇరిగేషన్, ఇన్ని ఫెసిలిటీస్ ని ఇస్తున్నారండి. సో మీరు కూడా ఏమాత్రం ఆలోచన చేయకుండా వెంటనే మీ ప్లాట్ ని బుక్ చేసుకోండి మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఓపల్ పీస్ సిటీ వెంచర్ లో.